హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఏమో పీకేఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం. మన వైజాగ్ లాస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 11 జరిగింది. అది అక్కయ్యపాలెం దగ్గర ఉన్న పోర్ట్ స్టేడియం ఏరియాలోని జరిగింది. ఇది విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరిగింది. టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్లోని ఆన్లైన్ ద్వారా తీసుకున్నాం. లోపలికి వెళ్తేప్పుడు అన్నీ చెక్ చేశారు. అన్నీ చెక్ చేసుకుంటూ ఫీమేల్ సపరేట్గా కౌంటర్స్ లాగా ఉన్నాయి. అలా ముందుకు అలా వెళ్తూ ఉన్నాము. చాలామంది అయితే వచ్చారు. చూడండి ఎంతమంది ఉన్నారో. అలా ఒకదానికొకటి చెక్ చేసుకుంటూనే పంపిస్తున్నారు. మ్యాచ్ ఏమో 8కి స్టార్ట్ అయింది. మేము లోపలికి అయితే వెళ్ళాము. మాది పార్ట్ బి, అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, విఐపి అలా ఉన్నాయి కేటగిరీస్. మేము ఆన్లైన్ చేసిన దాని ప్రకారమే మా సీట్స్ వచ్చాయి. మేము అలా టైంకి వెళ్ళాం కరెక్ట్గా. చూడండి ఎంతమంది వచ్చారో. నాకైతే ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్గా ఉంది. ఎప్పటి నుండో అనుకుంటున్నా చూడాలని. నాకు ఎందుకంటే కబడ్డీ అంటే చాలా ఇష్టం. వెళ్ళాము. చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు. ఫస్ట్ మ్యాచ్ ఏమి పాట్నా పైలట్స్ వర్సెస్ యు ముంబా. పాట్నా పైలట్స్ నా ఫేవరెట్ మనీందర్ సింగ్ ఉన్నాడు. దబంగ్ ఢిల్లీలో నవీన్ కుమార్ కూడా చాలా బాగా ఇష్టం, కానీ అతను ఇంజురీస్ కారణంగా రాలేదు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఫుల్గా ఒకరు మించి ఒకరు ఆడుతున్నారు. డైరెక్ట్ లైవ్లో చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. దాంతోపాటు ఎంతమంది జనాలు, విజిల్స్, అబ్బబ్బా ఎంత బాగుందంటే చూడడానికి ఫుల్ ఎంజాయ్ చేసాం. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. సెకండ్ హాఫ్ చాలా బాగా ఆడారు. మ్యాచ్ అయితే ఒకరికొకరు పోటీగా ఆడారు. ఈ టీంలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. హాఫ్ టైం మధ్యలో ఇలా ఎంటర్టైన్ చేయడానికి ఒక అతను వచ్చారు. బాగా ఎంటర్టైన్ చేశారు. తర్వాత సెకండ్ హాఫ్ అయితే ప్రారంభించారు. ఫస్ట్ అయితే మేము పాట్నా పైలట్స్ గెలుస్తుంది అనుకున్నాం, కానీ లాస్ట్ సెకండ్ వరకు యు ముంబా మాత్రం పట్టు విడవకుండా చాలా బాగా ఆడారు. ఫైనల్గా అయితే యు ముంబా గెలిచింది. పాట్నా పైలట్స్ ఓడిపోయారు. ఓ నో. చూడండి మ్యాచ్ అయితే చాలా బాగా ఆడారు. మేము మధ్యలో స్నాక్స్ కూడా అక్కడే అవైలబుల్గా ఉన్నాయి. మనల్ని అయితే బయట నుండి ఏం కూడా తెచ్చుకొనివ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే చూడండి ఆడియన్స్ ఎంతలా చూస్తున్నారో, ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే లాస్ట్ మినిట్లో టైం కూడా తీసుకున్నారు. కోచ్ వచ్చి వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే చూడండి మన మనీందర్ సింగ్ కనిపిస్తున్నారా, సెకండ్ వన్. ఇంతకుముందు పీకేఎల్ సీజన్లో మనీందర్ సింగ్ ఎంత బాగా ఆడారంటే బెంగాల్ వారియర్స్లో ఉండేవారు. చాలా బాగా ఆడారు. నెక్స్ట్ టీమ్ రివ్యూ కూడా తీసుకున్నారు. టీమ్ రివ్యూలో కూడా పాట్నా పైలట్స్ గెలిచారు. బట్ ఫైనల్గా మ్యాచ్ ఓడిపోయారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం పాట్నా పైలట్స్ ఫేవరెట్ కదా, అందుకు. టీమ్ రివ్యూ అయితే గెలిచారు. నెక్స్ట్ ఇలా ఫైనల్గా మనకి ఎవరు గెలిచారంటే యు ముంబై గెలిచింది. లాస్ట్ మినిట్ వరకు టైం వేస్ట్ చేశారు. అంటే లాస్ట్ సెకండ్ వరకు బాగానే గ్రిప్ అందుకున్నారు. ఫైనల్ 1 మార్క్ డిఫరెన్స్తోనే పాట్నా పైలట్స్ లూజ్ అయ్యారు గేమ్. యు ముంబా మాత్రం గెలిచారు. నెక్స్ట్ మ్యాచ్ ఎవరిదంటే దబాంగ్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ జైంట్స్. ఇందులో నా ఫేవరెట్ అయితే దబాంగ్ ఢిల్లీ అండి. అందులో నవీన్ కుమార్ ఆడేవారండి. చాలా బాగా ఆడేవారు ఆ ప్లేయర్. ఇప్పుడు నవీన్ కుమార్ ఇంజురీస్ కారణంగా ఆడడం లేదు. కానీ ఇప్పుడు ఇంకో ఫేవరెట్ అయ్యారు. ఎవరంటే ఆషు మాలిక్. ఎంత బాగా ఆడుతున్నాడంటే వెళ్ళిన ప్రతిసారి పాయింట్లు తెస్తున్నాడు. ఆషు అని స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇలా దబాంగ్ ఢిల్లీ టీం అయితే వచ్చింది కోర్టులోకి. చూడండి వార్మప్ చేస్తున్నారు. వార్మప్ చేసిన తర్వాత టాస్ వేసి కోర్టులు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరు వెళ్ళారంటే తను ఎవరో మీకు చెప్తే కామెంట్ చేయండి. అతను అంతకుముందు తమిళ తలైవర్స్లో ఆడేవారు. చాలా స్పీడ్గా ఆడేవారు. అతను వెళ్ళిన ప్రతిసారి పాయింట్ తెస్తున్నారు. చూడండి నెక్స్ట్ మన ఆషు గారు ఆడుతున్నారు.
వెళ్ళిన ప్రతిసారి పాయింట్ తెస్తున్నారు. సూపర్ 10 అయితే చేస్తారు. అలా ఆల్అవుట్ కూడా అయిపోయింది టీం. నెక్స్ట్ చూడండి, స్టేడియంలో జనాలు అందరూ తదేకంగా అలాగే చూస్తున్నారు. ఎంపైర్స్. ఇంకో విషయం అంటే దబాంగ్ ఢిల్లీలోని బెస్ట్ డిఫెండర్ ఉన్నారు కదా, ఫజిల్ అట్రచలి. చూడండి, ఫజిల్ అనుకుంటూ ఫ్యాన్స్ అందరూ అరుస్తున్నారు. ఫజిల్ అట్రచలి బాగా ఆడారు. డిఫెన్స్ అయితే చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఆషు మాలికే ప్రతిసారి రైడ్కి వెళ్తున్నారు, పాయింట్లు తెస్తున్నారు చక్కగా. గుజరాత్ సైడ్ కూడా బాగా ఆడారు, కాకపోతే కొంచెం డిఫెన్స్ వీక్గా ఉంది. ప్రతిసారి పాయింట్లు వెళ్ళిపోతూ ఉండేవి. ఆషుని ఆపడం ఎవరి వల్ల కాదు. ఆషు అనుకుంటూ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కూడా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు అతను మళ్ళీ ఆ బొమ్మ చూసారా, అది ఏ టీం బొమ్మ చెప్పండి. మన వైజాగ్ స్టేడియంలో ఇదే లాస్ట్ మ్యాచ్ మిస్ అవ్వకుండా వెళ్ళిపోయాం. ఆషు మాలిక్ వెళ్ళిన ప్రతిసారి పాయింట్లు తెచ్చేస్తున్నారు. ఫైనల్గా అయితే దబాంగ్ ఢిల్లీ గెలిచేసింది. మ్యాచ్ అయిపోయాక బయటకు అయితే వచ్చేసాం. బయట ఫ్లెక్సీస్ ఉన్నాయి, అన్ని టీంకి సంబంధించిన వాళ్ళవి. అందులో పవన్ శరవత్, అజయ్ ఠాకూర్. పవన్ శరవత్ ఎంత బాగా ఆడుతాడంటే, పవన్ శరవత్ ఆట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.